అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వృద్ధాప్యంలో కూడా బ్రతుకును నందనవనం చేసుకునే జీవిత పాఠం అతను ఎలా నేర్చుకున్నాడు అనేది ఈ కథ ద్వారా మనం విందామండి. కథ పేరు పొద్దుకుంకే వేళ. రచించిన వారు చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? సూర్యుడు పుట్టి ప్రపంచం వయసు మరో రోజు పెంచాడు. ప్రతిరోజు తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం. అదే బాట, అదే ప్రయాణం. విరామం లేదు, విసుగు లేదు. సూర్యుని వెలుగులో బ్రతికే మానవుని జీవితం అలాగే ఉంది. కాఫీ త్రాగుతున్న అంబరీష్ పని తొందరలో ఇల్లంతా తిరుగుతున్న భార్యను చూస్తూ అనుకున్నాడు. సూర్యుడు రాకముందే లేచి పని మొదలుపెట్టి భర్త పిల్లలకి కావలసినవి అమర్చి వారు బయటకు వెళ్ళాక రొటీన్గా ఉండే వంట పని, ఇంటి పని, నిద్రపోయాక మళ్ళీ లేవడం. అంబరీష్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పును కూడా పసికట్టిన ఆమె ఏమిటి అన్నట్లుగా దగ్గరకు వచ్చి నిల్చుంది. కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేం, చెప్పి నమ్మించలేము. అందుకే కాఫీ బాగుంది అన్నాడు. భర్త చెప్పాక నమ్మాలి మరి. కాఫీ కప్పు అందుకుంది. భార్యకు టాటా చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. తలుపు చాటు నుంచి తను వెళ్ళడం చూస్తుంది. మలుపు తిరిగే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు అంబరీష్. ఈ ప్రపంచమే ఒక పెద్ద పాఠశాల. ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్క పాఠం. అంబరీష్ ఆఫీస్కి వెళ్లే దారిలో ఒక డాబా ఇల్లుంది. ప్రహరీ గోడకు ఆనుకొని పూల మొక్కలున్నాయి. గేటుకి పైన సన్నజాజి తీగలు అల్లుకున్నాయి. గేటు దగ్గరకు వస్తూనే చక్కని సువాసన వేస్తుంది. వరండాని గ్రిల్స్తో బిగించి ఉండడంతో ఇల్లు గట్టిగా దిట్టంగా ఉందనిపిస్తుంది. కంటికి ఇంపుగా ఉన్న ఇళ్లని నిదానంగా తరచి తరచి చూస్తాడు. ఎప్పటికైనా తను సొంతిల్లు కట్టుకోవాలి కదా. ఆ ఇంట్లో తనను ఆకట్టుకున్న దృశ్యం మరొకటి ఉంది. వరండాకి యువతల చివరగా మంచంలో పడుకున్న వ్యక్తి. పైన సన్షెడ్ ముందు కొబ్బరి చెట్టు నీడ. అన్ని ఋతువుల్లో అతను ఆ మంచాన్ని ఆశ్రయించి ఉండడం గమనించాడు. ఆ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది. వెచ్చగా గదుల్లో పడుకున్నవారు కిటికీలు కూడా బిగించుకున్నారు. అంత చలిలో కూడా అతను ఆరుబయట ఆ మంచంలోనే ఉన్నాడు. అవి దీపావళి రోజులు. అందరి లోగిళ్ళు రంగురంగుల రంగవల్లికలతో కలకలలాడుతున్నాయి. ఈ డాబా ఇల్లు కూడా దీపాలంకరణతో శోభిల్లుతుంది. చెట్లకు కూడా చిన్న చిన్న రంగుల బల్బులు అలంకరించి ఉన్నాయి. చీకటిలో చూడాలి వాటి అందం. ఆ ఇల్లే కాదు, వీధి కూడా పరిశుభ్రంగా ఉంది. ఎక్కడ చూసినా పండుగ సందడి. అంబరీష్ అధాలాపంగా లోపలికి చూశాడు. మంచంపై ఉండే వ్యక్తి కోసం. మంచం లేదు, అతను లేడు. గుండె బాధగా కొట్టుకుంది. అప్రయత్నంగా ఆ ఇంటి పక్కకు వెళ్ళాడు. ఆ మంచం సందులోకి మార్చబడి ఉంది. ఈరోజు అతను కూర్చొనున్నాడు. ఆ వృద్ధుని శరీరం ఒకప్పుడు ఆరోగ్యంగా అందంగా ఉన్నట్లు శరీర ఛాయలో కనిపిస్తున్నాయి. వృద్ధాప్యం కంటే మరేదో బాధ అతన్ని అహర్నిశలు కృంగదీస్తున్నట్లు వంగిపోయి ఉన్నాడు. అతనిలో అనారోగ్యం సూచనలేవి కానరాలేదు. తెల్లని జుట్టు, తీరైన ముక్కు చూస్తుంటే తన నాన్నగారు గుర్తుకొచ్చారు. తననెవరో చూస్తున్నట్లు అనిపించిందేమో. తాతగారు తలెత్తి చూశారు. అంబరీష్ చప్పున తల తిప్పుకోలేక పలకరింపుగా నవ్వాడు. పరిచయస్తుళ్ళా బావున్నావా అని పలకరించాడు. ప్రహరీకి అవతల వైపున్న అంబరీష్. తాతగారు తల ఊపుతూ పైవాని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. కళ్ళు పైకెత్తాడు. ఇంట్లో ఎవరూ లేరా? అబ్బాయి ఊరెళ్ళినట్లున్నాడు. కోడలు వాళ్ళు పేరంటానికి వెళ్లారేమో. తను తలిచినట్లు ఆ వృద్ధుడు అనాథ కాదు, వదిలించుకోలేని బీద చుట్టమూ కాదు. ఆ డాబా ఇంటికే పెద్ద ఆయన, ఇంటాయనికి తండ్రి. ఇంత చలిలో కూడా మీరు బయటున్నారు అన్నాడు. ఆదరణ, ఆప్యాయత ఉంటే ఆ వృద్ధునికి 100 ఏళ్ల జీవితం ఉందనిపించింది. ముసలి బ్రతుకు, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. ఇక్కడే అలవాటైపోయింది. మనిషి శరీరం చిత్రంగా నిర్మించబడింది. ఏ కాలానికైనా
పరిస్థితులకు అనుగుణంగా బ్రతకడం నేర్చుకుంటుంది. అంత సులభంగా చచ్చిపోదు. నీకు తల్లిదండ్రి ఉన్నారా? వృద్ధుడు ప్రశ్నించాడు. అంబరీష్ లేదు అన్నట్లుగా తలూపాడు. అదృష్టవంతులు తాతగారన్నారు. అంబరీష్కి తాత పరిస్థితి ఏమిటో గ్రహించాడు. వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకూడదు, భారంగా ఉండకూడదు. ఊరంతా దీపావళి కాంతులతో వెలిగిపోతుంది. రైతన్నలు ఏరువాక సాగుతున్నారు. తమ కష్టం ఫలించాలని వరుణదేవునికి ప్రణమిల్లుతున్నారు. కానీ తాతగారి మనసును చీకటి కప్పేసింది. అంబరీష్ త్వరగా ఇంటికొచ్చాడు. అప్పటికే భార్య దాక్షాయణి స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టింది. కనకాంబరం జరీ చీరలో దాక్షాయణి బాగుంది. తలలో తురిమిన పూలు కొత్త అందాన్ని ఇస్తున్నాయి. మరో మగాడి దిష్టి తగలకుండా నొసటన బొట్టు, కళ్ళకి కాటుక రేఖలు. దాక్షాయణి రోజూ చేసుకునే అలంకరణ అయినా ఈరోజు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అవి లేకుండా ఉంటే ఆమె ఎలా ఉంటుంది? అంబరీష్ ఆ ఊహనే భరించలేకపోయాడు. తను లేకుంటే దాక్షాయణి ఎలా బ్రతుకు సాగిస్తుంది అన్న ఆలోచన అంబరీష్ను పీడించసాగింది. ఆ రోజు అంబరీష్ ఆఫీసు నుంచి వస్తూ ఉంటే ఒక వృద్ధురాలు సంచి చేత పట్టుకొని చెట్టు కింద కూర్చొనుంది. కిన్నురాలైన ఆమెను కోడలు కొట్టి ఇంటి నుంచి తరిమేసింది. దాచుకున్న సొమ్ము పండక్కని కూతురికిచ్చింది. అది ఆమె చేసిన నేరం. ఆమె సొమ్ము ఆమె ఇష్టప్రకారం చేసుకునే స్వాతంత్రం లేదు. అల్లుడింటికి పోలేక చెట్టు కింద చేరి కొడుకు కోసం ఎదురు చూస్తుంది. తల్లికి ఆ కొడుకు ఎంతవరకు న్యాయం చేకూర్చగలడు? అంబరీష్ మనసు వికలమైంది. దాక్షాయణి కాఫీ కప్ అందిస్తూ, వంట్లో బాగుందా? అలా ఉన్నారేమిటి? ఆతురతగా ప్రశ్నించింది. దాక్షాయణి, నువ్వెంతవరకు చదువుకున్నావు అని అడిగాడు. ఇప్పుడు నా చదువు గురించి ఎందుకు? చెప్పాలి. 8వ క్లాసు. అంతేనా అన్నట్లు చూస్తూ ఉంటే దాక్షాయణి సిగ్గుగా 8వ క్లాసులోనే పుష్పావతినయ్యాను. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళలేదు. నువ్వు అమ్మాయిలతో పాటు చదువుకో, 10th పరీక్ష రాయి అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న భార్యతో. నా మీద నీకు ఏమాత్రమైన ప్రేమ, గౌరవాలుంటే వచ్చే సంవత్సరానికి 10th పరీక్ష పాస్ అవుతావు. తప్పదా? తప్పదు. అంబరీష్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యే నాటికి బాధ్యతలన్నీ ముగించుకున్నాడు. పెద్దవాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. పెళ్ళయింది. ఒక అమ్మాయి. 2 అమ్మాయిల్లో పెద్దది టీచర్గా, చిన్నది బ్యాంక్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. స్త్రీకి ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. అప్పుడే జీవితంలో నిజమైన ఆనందం. స్త్రీ సంపాదనా పర్రాలైతే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవ్వవని అంబరీష్ నమ్మకం. ఏమండి, పూలొచ్చాయి అని దాక్షాయణి పైసలు అడిగింది. చూసావా దాక్షాయణి, పూలకి కూడా భర్తపై ఆధారపడి ఉన్నావు. నేను మంచివాణ్ణి గనక నీకు పూలు కొనిపెడతాను. నువ్వు ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే నీ అంతట నువ్వు పూలు కొనుక్కుంటావు. జాజులు కొంటావు, గులాబీలు కొంటావు. నీ పిల్లలకి నీ ఇష్టమైనవి కొనుక్కోవచ్చు. పండక్కి నీకు నాకు కొత్త బట్టలు కొంటావనుకో, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఊహించు. ఇప్పుడు నాకెవరు ఉద్యోగం ఇస్తారండి? హిందీ పరీక్షలు రాయి, టీచర్గా ఉద్యోగం వేయిస్తాను. దాక్షాయణిని ప్రోత్సహించాడు. ఆ ఇంట్లో అందరూ పోటీ పడుతూ ఉద్యోగాలకు వెళ్లారు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు కట్నం లేకుండా పెళ్లిళ్లు జరిగిపోయాయి. అంబరీష్ లేనిపోని ఆడంబరాలకి పోకుండా సింపుల్గా పెళ్లిళ్లు చేసి మిగిలిన డబ్బు, అంతవరకు వాళ్ళు సంపాదించిన డబ్బు అల్లుళ్ళకిచ్చాడు. వాళ్ళు బోలెడు ఆనందపడ్డారు. అంబరీష్ రిటైర్ అయ్యే నాటికి సొంత ఇల్లు కట్టుకుని అందులో చేరిపోయాడు. పక్కన చిన్న పోర్షన్ అద్దెకిచ్చాడు. ఆ పక్క వాటాలోని రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ త్యాగరాజు భార్య సౌదామినలతో చేరాడు. పూర్వం నాటి పందిరి మంచం, ఉయ్యాల బల్ల తప్ప చెప్పుకునే వస్తువులు ఏమీ లేవు. మీరేనా? ఇంకెవరూ లేరా? దాక్షాయణి స్నేహపూర్వకంగా పరామర్శించింది. చివరికి మిగిలింది మేమిద్దరమే తమాషాగా అన్నాడు త్యాగరాజు. ఇంచుమించు అంబరీష్ అంత వయసువాడే అయినా త్యాగరాజు 10 ఏళ్ల పెద్దవానిలా ఉన్నాడు. ఇంచుమించు అందరి పరిస్థితి అలాగే ఉంది. రెక్కలు రాగానే ఎగిరిపోతున్నారు. కొడుకులైతే ఇంట్లో ఉంటారని, లేదా
కొడుకు దగ్గర వృద్ధాప్యంలో ఉండొచ్చు అన్న ఆశతో కొడుక్కి ప్రాముఖ్యత ఇవ్వడమైంది. ఇప్పుడు ఇలాంటి ఆశలు పెట్టుకోకూడదు. మన దేశంలో కూడా వృద్ధులైన తల్లిదండ్రులకు ఆ సమస్య ఎదురవుతుంది. ఆ కాలనీలో పెద్ద బంగ్లా లాంటి ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు గుర్తుకొచ్చి ఆ మాట అన్నాడు అంబరీష్. కావలసినంత డబ్బున్న ఆప్యాయతకు ఆదరణకు లోటు. మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా విశ్రాంతిగా గడపవలసిన సమయంలో బిక్కుబిక్కుమంటూ పలకరించేవాళ్ళు లేక కొందరు. చచ్చిపోయాక తలకొరివి పెట్టవలసిన కొడుకు విదేశాల నుండి సమయానికి రాక అంత్యక్రియల కోసం క్షోభిస్తున్న ఆత్మల మాటేమిటి? అందుకే మా ఆవిడికి చెప్పాను, ఎవరొచ్చినా రాకపోయినా ఆ రోజు సూర్యాస్తమయానికి దహనకాండ పూర్తి చేయాలని. ఇప్పుడు ఆ మాటలు ఎందుకు? జీవితం సంధికి చేరుకుంది. ప్రాణం ఎప్పుడు అస్తమిస్తుందో ఏమో. వీరి మాటలు అలాగే ఉంటాయి. రెండోదిన ఈరోజు భోజనం మా ఇంట్లోనే. సౌదామినిని ఆప్యాయంగా పిలిచింది. అంబరీష్ దాక్షాయణుల ఆదరణకు వారి హృదయాలు ఊరడిల్లాయి. ఉగాది వచ్చేసింది. చూస్తుండగానే మళ్లీ పండుగొచ్చింది. ప్రమిదలు ఎండబెట్టుతున్న సౌదామిని నిట్టూర్చింది. పండుగలొస్తుంటే ఎంత ఆనందం! నెల నుంచే హడావిడి మొదలు. ఇంటికి సున్నాలు, శుచి శుభ్రం, కూతుళ్ళకి అల్లుళ్ళకి కొత్త బట్టలు కొనడం, రోజు షాపింగ్కి వెళ్ళి ఏదో ఒకటి కొత్త వస్తువు, కొత్త బట్టలు కొనడం. కూతుళ్ళు అల్లుళ్లతో ఇల్లంతా సందడిగా ఉండేది. ఆ సంతోషంలో డబ్బు ఎంత ఖర్చవుతుందో తెలిసేది కాదు. వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోయేది. పిల్లల కోరికలు తీర్చడం, వారిని సంతోషపరచడమే వారి ధ్యేయంగా ఉండేది. వారి తాహతకు మించిన కోరికలు, తెలివితేటలకు మించిన చదువులు చదువుతామని అడియాసుకుపోయారు. పెద్దవాడు ఐఏఎస్ తప్ప మరో ఉద్యోగం చేయనన్నాడు. రెండోవాడు డాక్టర్ చదువుతాను, తర్వాత స్టేట్స్కి వెళతాను అన్నాడు. పెద్దవాడు 4 సంవత్సరాలు వృధా చేశాడు. ప్రిలిమినరీ పరీక్ష కూడా పాస్ కాలేదు. చిన్నవాడు 3 సార్లు ఎంసెట్ రాశాడు. సీట్ రాకపోతే ఉన్న సీట్లన్నీ రిజర్వేషన్లో పోతున్నాయి అంటూ ఉద్యమాన్ని లేవదీశాడు. ఎలాగో అతి కష్టం మీద ఆయుర్వేద కాలేజీలో సీటు దొరికింది కాబట్టి గండం గడిచింది అనుకున్నాడు త్యాగరాజు. ఇక కూతుళ్ళు చదువు సాగలేదు. డిగ్రీ దాకా రాలేకపోగా పవరు హోదా ఉన్న వాళ్ళనే చేసుకుంటాం, అలాంటి ఇలాంటి ఉద్యోగాలైతే మాకు పెళ్ళొద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు. వారు కోరిన వరులను తెచ్చి పెళ్లి జరిపించేసరికి ఉన్నది కాస్త కరిగిపోయింది. ఉండడానికి ఓ ఇల్లు ఉందనుకోవడానికి కూడా నోచుకోలేదు. తాతల నాటి విశాలమైన ఇల్లు అమ్మి అప్పులు తీర్చారు. పరువు కాపాడుకున్నారు. నిలువ నీడలేక ఉన్న తల్లి తండ్రిని ఏ కొడుకు ఆదుకోలేదు. ఏ కూతురు ఆశ్రయం ఇవ్వలేదు. ముసలివాళ్ల పీడ ఎక్కడ తగులుతుందోనని దూరంగా తొలగిపోయారు. ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ మిగల్లేదు. వృద్ధులు, పేదవారు, వారిని చేరదీయడం చిన్నతనంగా ఉంది. ఆస్తినే కాదు, వారి శక్తిని ధారపోసి సమస్తము పిల్లలే అనుకున్న తల్లిదండ్రులు చేదైపోయారు. భర్తకు తెలియకుండా పిల్లలకి ఎన్నో కొనిపెట్టింది. భార్య తాహతకు మించి ఖర్చు చేస్తూ ఉంటే ఏమీ అనలేదు. పిల్లలకేగా కొనిపెడతా అని సరిపెట్టుకున్నాడే కానీ రేపటి గురించి తలచలేదు త్యాగరాజు. తన బిడ్డలు రత్నాలు, నలుగురు 4 మెతుకులు పెడితే వారి కడుపు నిండదా? కృష్ణ రామ అనుకుంటూ శేష జీవితం వారి దగ్గర ఆనందంగా గడిచిపోదా అని తలచారే కానీ ఇలా అవుతుందని ఏమాత్రం ఊహించలేదు. పక్కవాటాలో ఫోన్ మోగింది. సౌదామిని ఆలోచనకి అంతరాయం కలిగింది. అంబరీష్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు. బాగున్నాను తల్లి అని ఫోన్లో పలికి దాక్షాయిని చిన్నమ్మాయి అని చెప్పాడు. దాక్షాయిని అప్పటికే భర్త దగ్గరకు చేరుకుంది. అమ్మ బాగుంది, కాస్త ఆయాసం, ఎండాకాలం కదా, మామూలే. రమ్మంటావా? మీరే రండి, అన్నయ్య వదిన వస్తున్నారు. ఇదిగో మీ అమ్మకిస్తున్నా. అంబరీష్ ఫోన్ చేతికి ఇచ్చేలోపునే ఫోన్ అందుకుంది. అమ్మ చిన్నారి, అంతా కులాసానా? మీరు రావడం లేదా? నా గ్రాండ్ సన్ను అమ్మమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఇప్పుడు ఒంట్లో కాస్త నలతగా ఉంది. ముక్కుతూ మూలుగుతూ ఇప్పుడెందుకు? చిన్నపిల్లాడి దగ్గర ఉండడం అంత మంచిది కాదు, దగ్గుతుంది. మందు వాడుతున్నా, జూన్లో వస్తాంలే. మీ ఆయన్ని ఏమీ అనుకోవద్దు. చీర తీసావా? పట్టు చీర వేస్టు, తరచూ పెట్టెలో మూలగడం తప్ప. ఏ కలరైనా చెప్తా. పండగ బాగా చేసుకోండి. టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్త.
అప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసు కదా. దాక్షాయణి, ఇది లోకల్ కాల్లాగా మాట్లాడుతున్నావు, అక్కడ మీటర్ తిరిగిపోతుంది, అంబరీష్ హెచ్చరించాడు. సరే సరే, ఫోన్ మీ నాన్నకిస్తున్నా అల్లుడు గారు అంటూ ఫోన్ భర్తకిచ్చింది. హలో, బాగున్నాం బాబు, ఏ మాత్రం వీలున్నా వచ్చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. ఫోన్ పెట్టేశాడు. ఫోన్ సంభాషణ విన్న సౌదామిని భర్తతో, ఇంటిగల వాళ్ళు ఎంత అదృష్టవంతులు, అంబరీష్ గారు పోస్ట్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు, సుఖంగా ఉన్నారు, వారికి ఏ సమస్యలు లేవు. మనం ఏం పాపం చేశామని ఉన్నదంతా అమ్ముకొని అద్దింట్లో ఉండవలసిన కర్మ పట్టింది? ఎందుకా, నీ పిల్లలు రాబందులు, ఆ పక్షులైనా చచ్చాక పీక్కు తింటాయి, వాళ్ళు మనం బ్రతికుండగానే పీక్కు తిన్నారు. త్యాగరాజు తలపట్టుకున్నాడు. ఉగాది రోజు అంబరీష్ పిల్లలంతా వచ్చారు. చిన్నమ్మాయి మధ్యాహ్నం భోజనాల వేళకు చేరుకుంది. ఉండలేకపోయాను అంటూ తండ్రి భుజంపై వాలిపోయింది. అందరూ తల్లి తండ్రికి బట్టలు తెచ్చారు, చేతికర్ర లాంటి గిఫ్టులు తెచ్చారు. దాక్షాయణి సంవత్సరంలో అప్పుడప్పుడు కొనిపెట్టిన వస్తువులు, కొత్త బట్టలు ఇస్తూ ఉంటే, ఇవన్నీ మాకెందుకు అంటూ వారిస్తున్నారు. వారు చేస్తున్నది ఆఫీసు ఉద్యోగాలు కాదు, అయినా సంతోషంగా ఉన్నారు. వారిలో తృప్తి కనిపిస్తుంది. వాళ్ళున్న 2-3 రోజులు సందడిగా ఉంది, హాయిగా గడిచిపోయింది. బిడ్డల్ని సాగనంపి తిరిగి వచ్చిన అంబరీష్ దంపతులతో, మీరు అదృష్టవంతులు, రత్నాల వంటి బిడ్డల్ని కన్నారు, త్యాగరాజు అన్నాడు. అంబరీష్ దయగా త్యాగరాజు భుజంపై చెయ్యి వేసి, బ్రదర్, మనం ఇల్లు కట్టేటప్పుడు ముందు ప్లాన్ వేసుకుంటాం. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. 100 ఏళ్ల జీవితానికి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ వేసుకోవాలి. జీవితంలో ఒక్క మనమే కాదు, భార్య బిడ్డలు, తల్లిదండ్రుల బాధ్యత మనదే. క్రమ పద్ధతిలో వారి జీవితాలు తీర్చిదిద్దవలసిన బాధ్యత మనదే. నా జీవితంలో తారసపడిన కొందరి జీవితాలు నాకు జ్ఞానోదయం అయ్యాయి. నేను లేకపోతే నా భార్య ఎలా జీవితం సాగిస్తుంది అనుకున్న రోజు వెళ్ళి జీవిత బీమా చేశాను. చిన్న చిన్న మొత్తాలు పొదుపు చేశాను. మనమేమిటో, మన పరిస్థితి ఏమిటో తెలియపరుస్తూ వచ్చాను. పిల్లల ముందు నా ఆర్థిక పరిస్థితుల్ని దాచుకోవడానికి ప్రయత్నించలేదు. పిల్లలతో స్నేహంగా ఉంటూ ప్రేమను చూపాను. గురుభక్తి, దేశం అంటే గౌరవం, తల్లిదండ్రుల మమకారం ఎలాంటిదో తెలియపరిచాను, నేర్పాను. ప్రతి వారికి ఆర్థిక స్వాతంత్రం ఉన్నా గౌరవం, విలువలు చూపాను. అంతే నేను చేసింది. బ్రదర్, ఇప్పుడు మనం చేయవలసింది ఇంకా ఉంది. 60 సంవత్సరాలు ఏమంత వయసని? మనకున్న జీవిత అనుభవంతో, విజ్ఞానంతో నలుగురికి ఉపయోగపడే కార్యాలెన్నో చేయొచ్చు. చేద్దాం, మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిద్దాం. అంబరీష్ మాటలు త్యాగరాజు దంపతులకు ఎంతో ఊరటను కలిగించాయి. అంతవరకు ఉన్న హృదయ భారం తీరిపోయి మనసంతా వెలుగు నిండిపోయింది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన చిట్టారెడ్డి సూర్యకుమారి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.